హలో అండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కొరమేను చేపల కర్రీ అయితే ఈరోజు మనం చేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకేనా? వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నాకు మాత్రం ఈ కొరమేను చేపలని చూస్తే ఒక సాంగ్ అయితే గుర్తొచ్చిందండి. కొరమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల పొయ్యి మీద మరిగింది మసాలా. నాకైతే ఆ చేప చూసి ప్రతిసారి ఆ సాంగ్ అయితే గుర్తొచ్చింది. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన వీడియో అండి. సో మనకి ఇక్కడికన్నా మా ఊర్లో అయితే మాకు చేపలు చాలా తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయండి. ఎందుకంటే అటు సైడు చాలా చేపల చెరువులు ఉంటాయి కాబట్టి మనకి చేపలు అయితే చాలా తక్కువ దొరుకుతాయి. నాకు వచ్చేసరికి ఈ చేపలు వచ్చేసరికి 200 పడిందండి. మరి మనకి గుంటూరు సైడ్ ఎలా ఉంటాయో నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ మాకైతే ఇంటికి ఒక ఆంటీ అయితే తీసుకొస్తారు. మా చిన్నప్పటి నుంచి ఆవిడే మాకు చేపలు అనేవి తీసుకొస్తారు. సో మనకి మంచిగా బతుకున్న చేపలను ఇవ్వడమే కాక మంచిగా వాటిని కట్ చేసి చక్కగా కడిగి ఇస్తారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను చేపల్లో కొంచెం ఉప్పు, అలాగే కారం మనం ఎంత తినగలమో అంత కారం, అండ్ నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి కలుపుకున్నానండి. ఇక్కడ నేను చింతపండు యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను పులుసు కాదు కదా పెట్టేది, సో కర్రీ కాబట్టి చింతపండు అయితే యాడ్ చేయలేదు. నాకు ఈ ప్రాసెస్ మొత్తం మా మమ్మీ పక్క నుండి చెప్పింది. సో మా మమ్మీ చెప్తుండగా నేను చేస్తున్నా. మా మమ్మీ అయితే ఎక్కువ రెగ్యులర్గా ఇలాగే చేస్తుంది అంటండి ఈ కొరమేను చేపల కూరని. పులుసు అయితే ఒకలాగా, ఇగురైతే ఒకలాగా చేస్తారు. సో మా మమ్మీ అయితే ఇక్కడ నాకు చెప్తున్నా, నేను చేస్తున్నాను. మనం వేసిన మసాలా మొత్తం ముక్కలకి అంటేలాగా ఫుల్గా కలుపుకొని తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత మనకి ఇవి ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి బాగా వేపుకోవాలండి. మరీ బాగా కాకుండా కొంచెం మీడియంగా వేపిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఇక్కడ ఈ కళాయి ఉంది కదండి, ఇది వచ్చేసరికి నా చిన్నప్పటి నుంచి ఉందండి మా ఇంట్లో ఈ కళాయి. సో మా మమ్మీ అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ అదే కళాయి యూజ్ చేస్తున్నారు. చాలా గట్టిదండి. మనకి ఇప్పుడైతే ఇంత గట్టి కళాయి అయితే ఎక్కడ దొరకదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది. సో ఇన్ని ఇయర్స్ నుంచి కూడా అది ఏమాత్రం పాడవకుండా ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎంత స్ట్రాంగ్గా ఉంది. అండ్ అలాగే మా మమ్మీ మెయింటెనెన్స్ ఎలా ఉంది అన్నది. నిజంగా అండి మా మమ్మీ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు ప్రతి వస్తువుని. ఒక్కటి ఈ కళాయి అనే కాదండి, ప్రతి ఒక్కటి మా ఇంట్లో ఇప్పటికీ నా చిన్నప్పుడు వస్తువులు చాలా ఉన్నాయి. మా మమ్మీ అంత జాగ్రత్తగా చూసుకుంటారు ప్రతి ఒక్క వస్తువుని కూడా. సో ఇప్పటికీ పాడవకుండా ఉన్నాయంటే మా మమ్మీ జాగ్రత్త అండి అది. అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసరికి ఇక్కడ మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదండి, అవి మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇవి చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మంట తగ్గించుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలండి. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే ఎక్కువ పోయకూడదండి, కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టేసి ఉంచితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే పద్దాకలు గరిటెతో కలిపానండి. తర్వాత మా మమ్మీ వచ్చి చెప్పారు చేపల కూరని ఎక్కువ గరిటెతో కలపకూడదంటండి. అండ్ నెక్స్ట్ అలాగే చేప కూడా ఎక్కువ ఉడకకూడదంటండి. చికెన్ ఉడకకపోతే బాగోదు, చేప ఉడికితే బాగోదు అంటండి. సో మా మమ్మీ అయితే నాకు పక్క నుండి ఆ సజెషన్ అయితే ఇచ్చారు. అలా ఎక్కువ ప్రతిసారి కలుపుతూ ఉంటే మొక్క విడిపోయిద్ది, టేస్ట్ బాగోదు మళ్ళీ. సో ప్రతిసారి అలా కలపద్దు అని చెప్పి అన్నారండి. అండ్ మీలో ఎంతమందికి జన ఇష్టం చెప్పండి. ఇది ముందుగానే కర్రీలో వేస్తే విడిపోయిద్ది. సో లాస్ట్ ఇంకొక 5 మినిట్స్లో కూర కట్టేస్తా అనగా మనం ఈ లాస్ట్లో ఈ జన అన్నది వేసుకోవాలి. మీలో జన అనేది ఎంతమందికి ఇష్టం అని కామెంట్ చేయండి. జనతో సపరేట్ డిష్ కూడా చేస్తారు, నాకు కుదిరితే ఈసారి అది కూడా మీకు చూపిస్తాను. ఇంక ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం ఫిష్ మసాలా అండ్ కొత్తిమీర వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్టే. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం అన్నీ కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా అవన్నీ కలిపి ఉడకపెట్టుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ వైస్ చాలా బాగుంది. సో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కనుక ఒకసారి చేసి చూడండి, టేస్ట్ ఖచ్చితంగా మీకు నచ్చింది. ట్రై చేసేలాకైతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? కర్రీ వండే ప్రాసెస్లో మా గగన్ బాబు ఒక డైలాగ్ వేస్తాడు, వినండి. సో విన్నారు కదండి, నిజంగా కర్రీ చేసినంతసేపు మా గగన్ బాబు అయితే ఆ వాసనకే టెంప్ట్ అయిపోయి అమ్మ ఎప్పుడైపోయింది, ఎప్పుడు త్వరగా అన్నం పెట్టామని చెప్పి అంటూనే ఉన్నాడు. సో అండ్ ఇంకోటి మా గగన్ బాబుకి నా అలాగే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ అలా అని చెప్పి అన్నీ తిండు, జస్ట్ చికెన్ అండ్ ఫిష్ మాత్రం ఇష్టంగా తింటాడు అంతే.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ మొత్తం అలా పైకి తేలిందంటే ఇంకా కూర అయిపోయినట్టండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి నేనైతే పొయ్యి కట్టేస్తాను. కూర అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా పీస్ అయితే ఎక్కడ నాకు బ్రేక్ అవ్వలేదండి, చాలా మంచిగా కుక్ అయింది. వేడి వేడి అన్నంలో అలా ఈ చేపల కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి, అబ్బబ్బబ్బబ్బా! అది మాటల్లో చెప్పలేనండి నిజంగా ఫీల్ అన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా పిల్లలు కూడా బాగా నచ్చింది. సో ఐ థింక్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. మనకి అసలుకే చాలా లిమిటెడ్ టైం ఉంది. సో మీ సపోర్ట్ కనుక నాకుంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని నమ్ముతున్నాను. సో నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి అనుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ రమ్య. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రమ్య జ్యోతి వ్లాగ్స్. కష్టపడింది ఏది రాదండి. సో నా కష్టం, నా వంతు ప్రయత్నంగా నేను కష్టపడతాను, వీడియోస్ తీస్తాను. మీ వంతు సహాయం మీకు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.